అయితే దీనికోసం అని చెప్పి మొత్తం 4 పోర్టల్స్ ఓపెన్ చేశారు ప్రజలకు హెల్ప్ చేయడానికి. ఈ పోర్టల్స్ ఏంటంటే ఆర్బీఐ ఉద్గమ్ అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్ కి, ఐఆర్డిఐ బీమా భరోసా అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీడింగ్స్ కి, సెబీ మిత్ర అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కి, ఐఈపీఎఫ్ఏ అన్పైడ్ డివిడెండ్స్ అండ్ అన్క్లెయిమ్డ్ షేర్స్ కి. ఈ 4 పోర్టల్స్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ పోర్టల్ అనమాట. సో మెయిన్ గా గవర్నమెంట్ ఇది ఎందుకు చేస్తుంది? మెయిన్ గా గవర్నమెంట్ చూడడానికి ఏంటంటే, గవర్నమెంట్ పరంగా చూస్తే ఇది ఏంటంటే ప్రజల మనీ ప్రజలకు వెళ్తది. ఇది గవర్నమెంట్ మీద ట్రస్ట్ తీసుకురావడానికి అండ్ ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్లే హక్కుని ప్రజలకు ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి గనక ఇట్లాంటి టైంలో వాళ్ళ మనీ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఎంపవర్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనే మేజర్ రీజన్స్ తో గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, విచ్ ఈస్ అ రైట్ థింగ్. మామూలుగా అయితే అమ్మో ఇది అన్క్లెయిమ్డ్ మనీ కదా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ అవసరాలకి తినేయటమో, లేదంటే యూనో ఏదైనా ప్రాజెక్ట్ కి వాడేయటమో, లేదంటే ఏదైనా ఫ్రీ పథకాలకు పెట్టడమో చేస్తా ఉంటారు చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కూడా. లక్కీగా గవర్నమెంట్ ఈ పని చేస్తుంది, విచ్ ఇస్ గుడ్.